है। సో ఈ రోజు మనందరం కలిసి ఆ యొక్క గాడ్స్ ఫియర్ ని ఇంకా డీపర్ లెవెల్ లో నేర్చుకుందాం. आज हम सब मिलकर परमेश्वर के भय को और गहराई से सीखेंगे। ఫౌండేషన్ అనేది మీ కరెక్ట్ లెవెల్ లో ఉన్నప్పుడు మనము మన పిల్లలు మన రాబోయే సంతతి అధికంగా దీవించబడతాం. जब नींव ठीक से रहेगा तो हम हमारे बच्चे आने वाले संतान बहुत ज्यादा आशीष पाएंगे। ఆ ఫౌండేషన్ లోతుగా ఉన్నప్పుడు అది ఎన్నడూ గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా అది కూలిపోదు పడిపోదు. और नींव जब गहराई में रहता है तो कितना भी तूफान आ जाए, कोई भी परिस्थिति आ जाए, कभी भी वो नहीं गिरेगा। 558 పేజ్ నంబర్ ప్రసంగి 5వ అధ్యాయం నుంచి చదువుతున్నా. सबोपदेशक के 5वें अध्याय को मैं पढ़ रहा हूँ। నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు जब నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. जब तू परमेश्वर के भवन में जाए तब सावधानी से चलना। దిస్ ద పీపుల్స్ టెంపుల్ అంటే జన సమూహం దేవుని ఆలయంకి వచ్చినప్పుడు అనే విషయం. ये जब लोग जो है परमेश्वर के मंदिर आते हैं उसके बारे में लिखा गया అంటే ఇప్పుడు है। మనందరం దేవుని ఆలయంలోకి వచ్చాం. इसका मतलब हम सब परमेश्वर के मंदिर में हैं। ఇందాక నేర్చుకున్నాం మనమే దేవుని ఆలయం అని. हमने पहले सीखा कि हम ही परमेश्वर के సో मंदिर हैं। దేవుని మందిరంకి నువ్వు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. तब जो परमेश्वर के भवन में जाए तो अपने चलन चाल चलन को बहुत ध्यान से देखना है। చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. बहुत ध्यान से देखना है ప్రవర్తన आपके चाल चलन। ప్రవర్తన అన్నప్పుడు కళ్ళు చెవులు నోరు హృదయము తలంపులు. चाल चलन का मतलब आँख, मुंह, कान और सोच और विचार। మన కాళ్ళు మన చేతులు हमारे पाँव, हाथ। సో మన దేవుడు ఇచ్చిన మన అవయవాలు ఎవ్రీథింగ్ ఆయన కంట్రోల్లో ఉండాలి. हमारे लिए जो परमेश्वर ने अंगों को दिया है, हर एक अंग जो है उनके अधीन में रहना है। ఇది దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు మరీ జాగ్రత్తగా చూసుకోవాలి. और जब ये परमेश्वर के मंदिर में आता है तो और ध्यान से हमें देखना है। నెక్స్ట్ ఉంది బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. सुनने के लिए समीप जाना मूर्खों के बलिदान चढ़ाने से अच्छा है, क्योंकि वे नहीं जानते कि बुरा करते हैं। వారు తెలియకే దుర్మార్గం పనులు చేయుదురు. क्योंकि वे नहीं जानते कि बुरा करते हैं। సో బుద్ధిహీనులు ఏం చేస్తారంటే దుర్మార్గ పనులు చేసినా కానీ వారికి తెలియట్లేదు వారు ఏం చేస్తున్నారు. मूर्ख क्या करते हैं, वे नहीं जानते, इसलिए वो बुरे कामों को करते हैं। సో వెన్ గాడ్స్ టెంపుల్ వచ్చినప్పుడు మనము ఆలకించడానికి ఎక్కువ ముఖ్యత ఇవ్వాలి. इसलिए जब हम परमेश्वर के मंदिर आते हैं तो सुनने के लिए ज्यादा हमें मुख्यता देना है। ఖచ్చితంగా ఆ బుద్ధిహీనులు అర్పించే విధంగా అర్పించకూడదని వాక్యం చెప్తుంది. निश्चित रूप से जैसे बुद्धिहीन जो मूर्ख अर्पण करते हैं वैसे हमें अर्पण नहीं करना है। परमेश्वर का वचन हमें सिखाता है। ఇంకా అది డీపర్ లెవెల్లో సామెతల్లోకి రండి. ఆ వర్స్ చదివేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. 20-25 చదువు. సామెత 20-25 और गहराई से हम पढ़ेंगे नीति वचन के 20-25 20-25 में 20-25 సామెతలు 20-25 नीति वचन। నోట్ చేసుకోండి. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించటయు ఒకనికి ఉరి అగును. 20-25 जो मनुष्य बिना विचारे किसी वस्तु को पवित्र ठहराए और जो मन्नत मानकर पूछपाछ करने लगे वह फंदे में फंसेगा। వివేచించకుండా దేన్ని ప్రతిష్ఠ చేయకూడదు. बिना कोई ज्ञान के हमें किसी की भी प्रतिष्ठा नहीं करनी चाहिए। మొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించకూడదు. और मन्नत करने के बाद उसके लिए हमें दुख नहीं होना है। మొక్కకు ముందే మనసులో ఆ మొక్కకు మునిపే మనము డిసైడ్ చేసుకోవాలి. जब मन्नत मांगने से पहले ही हमें अपने हृदय में डिसाइड करना है। దేవుని మందిలోకి వచ్చేలోకి దేవుని దగ్గర మనము కనుపరిచే విధానం ఇది. परमेश्वर के मंदिर के में जब हम आते हैं तो परमेश्वर को हम अपने ओर से दिखाने वाला जो तरीका है। వెర్స్ 2 రెండో వచనం 5:2 ప్రసంగి నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. सबोपदेशक के 5 और 2 में बातें करने में उतावली ना करना और न अपने मन से कोई बात उतावली से परमेश्वर के सामने निकालना। నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, आप परमेश्वर की उपस्थिति में आए हैं, అనాలోచనగా పలకడానికి నీ హృదయమును త్వరపడనీయకూడదు. ऐसे ही कुछ बातों को कहने के लिए आपके हृदय को आप जो है जल्दबाजी नहीं करना है। వాట్ ఇస్ ద మీనింగ్ అనాలోచనగా? क्या है ये?
ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని కంట్రోల్లో మనం ఉండాలి. परमेश्वर की उपस्थिति में जब रहते हैं तो उनके आधीन में हमें रहना है। మన హృదయంలో నుంచి మనము ఆ యొక్క శబ్దాలు స్వరాలు వ్యర్థంగా రాకుండా మన నోటిని కాపాడుకోవాలి. हमारे हृदय के अंदर से ही हमारे जो बातें हैं उसको कंट्रोल करके हमारे मुंह को कंट्रोल करना है। ఎందుకంటే దేవుడు ఆకాశం ముందు ఉన్నాడంట, మనమేమో భూమి మీద ఉన్నాము కనుక మన మాటలు పొద్దుగా ఉండాలి. क्योंकि परमेश्वर आकाश में है और हम पृथ्वी पर हैं, इसलिए हमारी बातें बहुत कम रहनी चाहिए। దేవుని ఆలయంకి వచ్చినప్పుడు మనం సనుక్కోకూడదు. परमेश्वर के मंदिर में जब हम आते हैं तो हमें कुड़कुड़ाना नहीं चाहिए। దేవుడు మనం గద్దించినప్పుడు మనము మనస్సును ముఖం చిన్న చేసుకోకూడదు. और जब परमेश्वर हमें डांटता है तो हमारे मुंह को छोटा नहीं करना चाहिए। అది మేలు కొరకే చెప్తున్నా కనుక అది కొంచెం బాధగా ఉన్నా అది దేవుని సముఖంలో పెట్టాలి. वो हमारी भलाइयों के लिए ही कह रहे हैं, इसलिए वो थोड़ा दुख देने पर भी उसे हमें परमेश्वर की उपस्थिति में रखना चाहिए। ఎవరి వర్డ్ టు వర్డ్ మనం ఆన్సర్ చేయడం కాదు, కానీ దేవుడు చెప్పిన మాట ఆయన చెప్తున్నా కనుక ఆయన అందరికీ సమానత్వంగా పక్షపాతం లేకుండా బోధిస్తున్నాడు. ఆయన हर एक वर्ड टू वर्ड का जो है हमें उत्तर नहीं देना चाहिए, लेकिन वो हमें सिखा रहे हैं, सबको एक समानता में सिखा रहे हैं, इसलिए हमें उसे सीखना నీ चाहिए। ఒకవేళ గాడ్స్ వర్డ్ ఫెయిల్ అయితే నీ కొరకు మాత్రం ఫెయిలియర్ తప్ప విధేయత చూపేవరకు మాత్రం కాదు. अगर परमेश्वर का वचन आप फेल हो रहे हैं तो वो केवल आपके लिए, लेकिन बाकी लोगों के लिए नहीं। మిగతా వాళ్ళు కూడా మాట్లాడడానికి మనం ప్రేరేపించకూడదు. మనం बाकी लोग बात करने के लिए हमें उन्हें प्रेरित नहीं करना चाहिए। దేవుని వర్డ్ ఆఫ్ గాడ్ చెప్పినప్పుడు దాన్ని కేర్ఫుల్ గా నీ కొరకే అని చెప్పి అది నువ్వు విశ్వసించాలి. परमेश्वर का जब वचन बताया जाता है तो वो केवल मेरे लिए ही, ऐसा आपको विश्वास करना है। అలాగా నా కొరకే అన్నప్పుడు నువ్వు దేవుని ఆలయానికి రాక ముందే నువ్వు దేవుడితో చెప్పాలి, ప్రభువా ఈ రోజు నాకు కావలసిన ఆహారం నాకు అనుగ్రహించి. ऐसा मेरे लिए ही सोचने वाले को पहले ही मंदिर आने से पहले परमेश्वर से प्रार्थना करना है कि परमेश्वर आज आपके वचन से मुझसे बात करिए। అప్పుడు ఏమవుతుందంటే దేవుని స్పిరిట్ నీకు హెల్ప్ చేస్తుంది. तब क्या होगा, परमेश्वर की आत्मा आपको सहायता करेगी। గాడ్స్ వర్డ్ నీ లోపలికి వెళ్ళి నీకు ఇష్టం కాని విషయంలో నిన్ను పశ్చాత్తాపం కలిగిస్తాడు. परमेश्वर का वचन आपके अंदर जाकर आपको जो पसंद नहीं है उस जगहों में आपको पश्चाताप दिलाएगा। నువ్వు ఫిజికల్ మైండ్ తో కూర్చున్నప్పుడు నువ్వు కోపగించిన ఆరాధన మధ్య నుంచి కూడా లెగ్స్ వెళ్ళిపోవచ్చు. आप शारीरिक माइंड से अगर बैठेंगे तो आप क्रोधित होकर आराधना में के बीच में भी बाहर जा सकते అది हैं। నువ్వు దేవుని మాట ధిక్కరించటే కానీ ఇక్కడ సేవకుడు చెప్పిన మాట ధిక్కరించట కాదు. वहाँ पे आप केवल परमेश्वर के बात के विरोध हो रहे हैं, लेकिन सेवक के बातों में नहीं। నాకు నచ్చింది నేను వింటాను, నచ్చకపోతే వినడానికి ఇది ఆప్షనల్ గా ఇవ్వలేదు దేవుడు. మన బ్లెస్సింగ్ కొరకు ఒక రూట్ మాత్రం ఇచ్చాడు. मैं जो पसंद है उसी को सुनूंगा, जो पसंद नहीं है उसे नहीं सुनूंगा, ऐसा हमें ऑप्शन नहीं दिया गया है, लेकिन आशीष के लिए एक मार्ग हमें सिखाया जा रहा భూమి है। మీద ఉన్న 780 కోట్ల మందితో అలాగే చెప్తున్నాడు ఆయన. पृथ्वी पर जो 780 crores लोग हैं उन सबसे परमेश्वर ऐसे ही बात कर रहा है। రిపెంటెన్స్ పశ్చాత్తాపం మారు మనసు అనేది ఎవరి కొరకు? पश्चाताप जो मन फिराव किसके लिए है? దేవుడు తన రియాలిటీని తన ట్రూత్ ని మన మధ్యలోకి పెట్టినప్పుడు ఓ సారీ లార్డ్ అని మనం చెప్పేదే ఇట్స్ ఎ రిపెంటెన్స్. परमेश्वर जब अपनी ट्रूथ को, उनकी रियलिटी को हमारे सामने रखता है तो हाँ प्रभु क्षमा करिए कहना ही पश्चाताप है। కొన్నిసార్లు మన అనవసరమైన విషయాల్ని గట్టి నమ్మకంతో మనం మూఢత్వం కలిగి దాన్ని నమ్ముకుంటా కూర్చుంటాం, కానీ దేవుని వాక్య వెలుతురులోకి వస్తులోకి మన గిల్ట్ అనిపిస్తుంది. कुछ समयों में जो है हम अपने ही विषयों में जो है बिना ज्ञान के उसी को पकड़कर यही ठीक है सोचते हैं, लेकिन जब परमेश्वर के वचन के उजाले में आते हैं तो हम फील होते हैं। గాడ్స్ వర్డ్ అనేది మన వెలుతురులోకి తీసుకొస్తుంది తప్ప చీకటిలోకి కాదు. परमेश्वर का वचन हमें उजाला में लेके आ रहा है, लेकिन अंधेरे में नहीं। సో దేవుడి మాట వినే సమయంలో మనం బిఫోర్ గా మనం ప్రిపేర్ అయ్యి, ప్రభువా నాతో మాట్లాడు, నాకు నేర్పించు, నన్ను అభివృద్ధిపరచు, నన్ను ఇన్స్ట్రక్ట్ చేయి అనే వే ఆఫ్ విధానం ఉన్నప్పుడు సులువుగా దేవుడికి ఈజీ అయిపోతుంది నేర్పించడానికి. परमेश्वर के वचन को सुनते वक्त प्रभु मुझसे बात कर, मुझे ठीक कर, मुझे यहाँ पे जो है मुझसे बात कर, वैसा हम अगर परमेश्वर को अपने आप को सौंपते हैं तो बहुत आसानी हो जाएगा। లోకమంతా తెలుసుకోవటము దేవుని వాక్యం తెలుసుకోవటం సమానం కాదు. पूरी दुनिया को जानना परमेश्वर के वचन को जानने की समानता में नहीं है। 10 మంది నమస్తే చేస్తే ఓ
నేను దేవునికి లెక్క చేయక్కర్లేదు అనేది కాదు. 10 जन अगर नमस्ते करते हैं तो मुझे परमेश्वर को पकड़ने की जरूरत ही नहीं है, కొంచెం ऐसा హోనం नहीं। దొరకగానే నేను బైబిల్ చదవక్కర్లేదు, నేను చాలా సూపర్ అనుకోవటం కాదు. थोड़ा आदर मिलते ही मुझे बाइबल पढ़ने की जरूरत नहीं है, मैं बहुत सुपर हूँ, ऐसा सोचना नहीं। 4 డబ్బులు రాగానా నేను ఇప్పుడు చాలా రైచియస్, నేను చాలా నీతిమంతుడు, అందుకే దేవుడు నన్ను దీవించాడు అనుకోవటం కాదు. 4 पैसे आते ही हाँ मैं धार्मिक हूँ इसलिए परमेश्वर ने मुझे आशीष किया है, ऐसा सोचना దట్ नहीं। ఈస్ కంప్లీట్ డిఫరెంట్ పార్ట్ అది. वो एकदम अलग पाठ है। నేను ఫౌండేషన్ గురించి చెప్తున్నాను, मैं नींव के बारे में बता ఒక रहा ఇల్లు हूँ। కట్టడానికి సిమెంట్ వేయమని చెప్తున్నాను, घर बांधने के लिए सीमेंट डालने बाग के लिए इसके कह रहा मन हूँ, चुप्तनान। वहाँ पे बालू डालने के लिए మంచి कह रहा రాడ్స్ हूँ, పెట్టని చెప్తున్నాను. वहाँ पे अच्छे रॉड्स को रखने के लिए कह रहा నేను हूँ। చెప్పట్లేదు మీ యొక్క బ్యాంక్ లో బ్యాలెన్స్ అంతా కూడా ఫౌండేషన్ వేయండి. मैं ये नहीं कह रहा कि अपने बैंक बैलेंस को पूरा डाल के फाउंडेशन डालिए। మా ఇల్లు చాలా స్ట్రాంగ్ కూడా అంటే కొంచెం కేజీ బంగారం వేద్దండి ఫౌండేషన్ లోపల. मेरा घर बहुत स्ट्रांग रहने के लिए केजी सोने को जो है फाउंडेशन में నేను डालूंगा। ఇసుక వేయను, నేను मैं बालू नहीं डालूंगा, చిప్స్ వేయను, मैं चिप्स नहीं నేను डालूंगा, వేస్తే బంగారం వేస్తాను నేను. मैं सोना डालूंगा। ఏంటి डालिए, ఎవరు కాదన్నారు, किसने मना किया? బిల్డింగ్ నిలబడతలేదో చూసుకో. लेकिन क्या बिल्डिंग खड़ा रहेगा कि नहीं అక్యురేట్ सोचिए। గా సిమెంట్ లేక డస్ట్ ఆ ఇసుక ఆ చిప్స్ ఆ వేసే రాడ్స్ ఎన్ని మేళ్ళ కడతావో దానికి తగిన రీతిలో నువ్వు ఫౌండేషన్ కానీ సరిగ్గా వేసుకోకపోతే నువ్వు పైన మేళ్ళ కట్టుకోవాలి. इसलिए एक्यूरेटली जो है उस नींव डालने के लिए जो सीमेंट, जो बालू, जो चिप्स, जो भी वहाँ पे जरूरत है उसको हम ठीक से नहीं डालेंगे तो वो बिल्डिंग खड़ा नहीं होगा। దేవునితో నా ఫౌండేషన్ ఏం చేస్తాడంటే నువ్వు రిచెస్ట్ గా నువ్వు మారుతున్నప్పుడు దేవుడు నీకు ఎక్స్ట్రా ఆర్డినరీ విజ్డమ్ కూడా దేవునికి ఇస్తాడు. परमेश्वर का फाउंडेशन हमें क्या करता है, जब हम रिचेस्ट बनते हैं तो हमें एक्स्ट्रा ऑर्डिनरी विजडम भी देकर हमें खड़ा నువ్వు करता है। ఎంత ఎదుగుతున్నావంటే నీతో పాటు నీ శత్రువు కూడా ఎదుగుతున్నాడు అని అర్థం. నువ్వు దాన్ని ఎదుర్కోవాల్సిందే కానీ దేవుని సహాయంతో. आप कितना बढ़ रहे हैं इसका मतलब है कि आपके साथ आपका शत्रु भी आपके बढ़ रहे हैं तो आपको उनका सामना करना, इसलिए आपको ये सहायता की అందువల్ల जरूरत है। అది ఫౌండేషన్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటే इसलिए अगर नींव ठीक रहेगा మనం దేనికి భయపడం. మనం हम परमेश्वर के से डरते సో रहेंगे। సమ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, దాన్ని ఖచ్చితంగా మనము దాన్ని అవలంబించాలి. हाँ, कुछ प्रिंसिपल्स हैं और उसको जरूर हमें जो है निभाना है। ఎవరు చెప్తున్నారు? ద కింగ్ సొలొమన్ ఈ మాట చెప్తున్నాడు. और ये कौन बता रहा है? राजा सोलोमन ఏదో बता रहा है, చిన్న వ్యక్తి ఏం చెప్పట్లేదు. कोई छोटा व्यक्ति नहीं बता रहा। సో అతను అంటున్నాడు, దేవుడు ఆకాశం ముందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు చాలా లోగా ఉండాలి, కొద్దిగా ఉండాలి. इसलिए वहाँ कह रहा है कि परमेश्वर जो है आकाश में है तो पृथ्वी पर है, इसलिए तेरी बातें बहुत कम रहनी चाहिए। మత్తయి సువార్త ఒకసారి ఆరోగ్యంకు రండి. मत्ती रचित सुसमाचार के 6वें अध्याय में మన आइए। మాటలు కొద్దిగా ఉండడానికి అక్కడ రాయబడిన మాట, हमारी बातें कम रहने के लिए वहाँ लिखा गया बात। అక్కడ ప్రేయర్ కొరకు యేసు ప్రభువు చెప్తా ఉన్నారు, ప్రార్థన కొరకు చెప్తా ఉన్నారు. वहाँ पे जो है प्रार्थना के बारे में यीशु मसीह बता रहे సో हैं। ప్రేయర్ దేవుని యొక్క మందులోకి వచ్చినప్పుడు లేక నువ్వు ప్రార్థించే సమయంలో ఉన్న రాయబడిన మాట ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తన మనవి వినబడినని వారు తలంచున్నారు. प्रार्थना करते समय अन्य जातियों के न्याय बक बक ना करो, क्योंकि वे समझते हैं कि उनके बहुत बोलने से उनकी सुनी जाएगी। సాక్ష్యాలు చెప్పే టైంలో, गवाही बताते वक्त, ప్రార్థించే టైంలో प्रार्थना करते वक्त బీ కేర్ఫుల్, దిస్ ఇస్ గాడ్స్ ప్రెజెన్స్. ध्यान पूर्वक रहिए, ये परमेश्वर की उपस्थिति है। స్టోరీలు అల్లొద్దు, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, భయపడాలి. यहाँ कहानियां मत बनाइए, परमेश्वर की उपस्थिति यहाँ है, आपको डरना चाहिए। మీ ఇంటికి నేను వచ్చినా సరే నేను చెప్తే ఈ సంస్థ ఎవరు నాతో కథలు అల్లొద్దండి దయచేసి. मैं आपके घर भी आ जाऊं, मैं आपसे कह रहा हूँ, विनती कर रहा हूँ कि कोई भी मेरे सामने कहानियों को मत बनाइए। దేవుడు అద్భుతం చేసి చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. परमेश्वर ने अद्भुत किया बताइए, नहीं किया है मत नहीं बताइए। నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే నీ వైపు దేవుడు తిరిగిపోతాడు. అసలు आप परमेश्वर के प्रति आप अच्छे से रहेंगे तो परमेश्वर आपकी ओर मुड़ जाएगा, నీ వైపు తిరిగిపోతాడు. आपके ओर मुड़ जाएगा। అదవుతుంది. आपको समझ में आ रहा है? చూడండి మరలా ఆ భక్తి కొరకు ఒక మాట చూపిస్తాను. సామెతలకు రండి 16వ అధ్యాయంలోకి. फिर से मैं एक बात बताऊंगा, नीति वचन के 16 अध्याय में आइए। 6వ వచనం చూడండి. 6वां वचन, కృపా సత్యం వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. अधर्म का प्रायश्चित कृपा और सच्चाई से होता है। యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు
చెడుతనం నుండి తొలగిపోదురు. और यहोवा के भय मानने के द्वारा मनुष्य बुराई करने से बच जाते हैं। చూసారా, देखिए మనుషులు చెడ్డ ఎందుకు చేస్తారు? చెడు मनुष्य क्यों बुराई करता है, ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు? क्यों विरोधी में बात करते हैं, ఎందుకు ఎదుటి వారి గురించి మాట్లాడుకుంటున్నారు? क्यों दूसरों के बारे में बात करते ఎందుకు हैं, ఎప్పుడూ కూడా తన కుటుంబం చూసుకోకుండా ఎదుటి వారి ముఖ్యం వాళ్ళకి? क्यों हमेशा अपने परिवार को देखे बिना दूसरों के लिए बात करते रहते हैं। దేవుడు అలాంటి వాళ్ళు భయభక్తులు అంటలేదు, చెడుతనం కలిగించేవారు అంటున్నారు. परमेश्वर उन सबको भय भक्ति वाले नहीं कह रहा, लेकिन बुराई करने वाले कह रहा है। మనం భయభక్తులు కలిగి ఉంటే మనుషులు చెడుతనం నుండి తొలగిపోతారంటే. हम अगर भय और भक्ति को रखेंगे तो मनुष्य बुराई से बच जाएंगे। మన దోషాలు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే కృప ద్వారా, సత్యం ద్వారానే అవుతుంది. हमारे दोष अगर क्षमा पाने हैं तो केवल कृपा और सच्चाई के द्वारा ही हो सकता है। 7వ వచనం చూడండి. 7वां वचन देखिए, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు जब किसी का चाल चलन यहोवा को भावता है, ఆయన వాళ్ళని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. तब वह उसके शत्रुओं का भी उससे मेल कराता है। ఎనిమీస్ కూడా ఫ్రెండ్స్ అయిపోతారంట. आपके शत्रु भी मित्र बन जाएंगे। ఎప్పుడు? कब? మన రియాలిటీ రైట్ భక్తి ఉన్నప్పుడు దేవుడు మన వైపు టర్న్ అయిపోతారు. जब हमारे अंदर रियलिटी और ठीक प्रकार का भक्ति रहेगा, परमेश्वर हमारी ओर मुड़ जाएगा। దేవుడు మన వైపు టర్న్ అయిపోతారు. परमेश्वर हमारी ओर मुड़ जाएगा। నేనైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాను. मैं तो परमेश्वर की आत्मा के द्वारा ही चलाया जा అందుకే रहा మీకు हूँ। అన్ని రకాలమైన ఈ చిన్న చేసుకుని అన్ని నా ముందు కనిపిస్తానే ఉంటాయి. इसीलिए आपके हर एक छोटे छोटे कार्य सब मेरे सामने दिखाई देते ही रहते నేను हैं। నవ్వుకాలా, నేను ఏడాలి అర్థం కాదు. मुझे हंसना है कि रोना है समझ में नहीं आता, కానీ అయినా నా ప్రయత్నాల ప్రేమతో మిమ్మల్ని భక్తిలోకి తీసుకురావాలి. लेकिन फिर भी मेरा प्रयत्न है कि प्रेम से आपको मैं भक्ति में लेके ఎందుకంటే आऊं, దేవుడు కోరుకుంటున్నాం ఆయన భయ భక్తుల్లో మనం స్థిరపరచబడాలి. क्योंकि परमेश्वर चाहता है कि हम उनके भय भक्ति में स्थिर रहे। సో వ్యర్థంగా వేస్ట్గా అధికంగా మాట్లాడొద్దు అంటున్నారు. इसलिए व्यर्थ और अधिक बेकार में बात मत करिए कह रहा है। 3వ వచనం దానికి ఇంకా చెప్తున్నాడు. 3వ వచనం 5:3 ప్రసంగి, విస్తారమైన పని పాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. क्योंकि जैसे कार्य की अधिकता के कारण स्वप्न देखा जाता है, वैसे ही बहुत सी बातों का बोलने वाला मूर्ख ठहरता है। హల్లెలూయా. हालेलुया। ఏంటంట? విస్తారమైన పనులు పెట్టేసుకుంటే డే డ్రీమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి, పగల స్వప్నాలు. बहुत ज्यादा कार्य को अगर रख लेते हैं, कामों को रख लेते हैं तो बेकार के सपने आने लगते हैं। తర్వాత ఎక్కువ మాట్లాడినా వాళ్ళు ఏమైపోతారంటే బుద్ధిహీనులు అయిపోతారు. और ज्यादा बात करने वाले मूर्ख ठहरते हैं। బడబడ 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 అంటానే ఉంటారు. वो बक 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 बोलते ही रहते हैं, దానికి లిమిటే లేదు. उसका कोई लिमिट ही नहीं। అలా ఎక్కువ మాట్లాడితే మనము బుద్ధిహీనులుగా ఉంటాం, अगर ऐसा ज्यादा बात करते हैं तो हम मूर्ख ठहराए जाएंगे, జ్ఞానంగా ఉండం. हम ज्ञानी नहीं रहेंगे। హల్లెలూయా. हालेलुया। అందువల్ల మనం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆ విషయాన్ని మనము ఎరగాలి. ఏంటంటే మన భూమి మీద ఉన్నాం, దేవుడు ఆకాశంలో ఉన్నాం. इसलिए हमें, जो हम परमेश्वर की उपस्थिति में रहते हैं, हमें जानना है कि परमेश्वर आकाश में है और हम पृथ्वी पर है। దేవుడు మనకి మాట్లాడే విషయంలోను వినే విషయంలోను ఆయన ఒక యాకోబు ద్వారా మనకు నేర్పిస్తా ఉన్నారు. परमेश्वर हमको बात करने के विषय में और सुनने के विषय में याकूब के द्वारा हमें सिखा रहा है। చూడండి, యాకోబు 1వ అధ్యాయము, देखिए याकूब की पहला अध्याय, న్యూ టెస్టమెంట్ రండి. नए नियम में आइए। యాకోబు 1వ అధ్యాయము याकूब का पहला अध्याय 19. ఇవన్నీ గాడ్స్ ఫియర్, దైవికమైన భయానికి సంబంధించిన ఫౌండేషన్ ఇది. హెబ్రీ తర్వాత యాకోబు 1వ అధ్యాయము, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురపడువాడును, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడిని ఉండవలెను. हे मेरे प्रिय भाइयों, यह बात तुम जानते हो, इसलिए
हर एक मनुष्य सुनने के लिए तत्पर और बोलने में धीरा और क्रोध में धीमा हो। చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. हाथों को उठाकर हम स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया। వినడానికే ఆతృత కలిగి ఉండాలి, మాట్లాడడం కాదు. सुनने के लिए ही हमें बहुत ज्यादा तत्पर रहना है, बोलने के लिए नहीं। మాట్లాడడం మాత్రం నిదానించాలి. और बोलते वक्त हमें बहुत ही धीरे रुकना है। ఎందుకు అలాగా మాట్లాడి నిదానించాలో మీరు మరలా రండి, అందులోకి రండి. क्यों ऐसे बात करते वक्त हमें सोच के बात करना है, फिर वापस आप सबोपदेशक में ही आइए। ప్రసంగిలకు రండి. सबोपदेशक में आइए। 6వ వచనం చూడండి. 6वां वचन देखिए। నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరుగనీయకుము. कोई वचन कहकर अपने को पाप में ना फंसना। అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. और ना ईश्वर के दूत के सामने कहना कि यह भूल से हुआ। నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనిదవు. परमेश्वर क्यों तेरा बोल सुनकर अप्रसन्न हो और तेरे हाथ के कार्यों को नष्ट करे। ఈ మాట డీపర్ గా గమనించుకోవాలి. इस बात को हमें गहराई से ध्यान देना है। ఆతృత కాదు, కోపము కాదు, जल्दबाजी से नहीं, ना क्रोध से। దేవుడు చెప్తున్న మాటను కేర్ఫుల్ గా గమనించాలి. परमेश्वर जो बात को कह रहा है बहुत ध्यान पूर्वक हमें ध्यान देना है। ఎందుకు మన దేహానికి శిక్ష? क्यों हमारे देह को जो है दंड। అంత పని నీకెందుకు? उतना काम क्यों। జారిపోయిన తర్వాత తిరిగి రాదు మాట. फिसलने के बाद वापस नहीं आएगा आपका बात। సో అన్నెసెసరీ థింగ్ మనకి ఎందుకు? అది क्यों बेकार के विषय हमारे लिए जरूरी है। అది మనకు సంబంధించింది కాదు. वो हमसे संबंधित नहीं है। అందులో మనం ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నాం? उसमें हम क्यों घुस रहे हैं। ఇద్దరు వ్యక్తులు గొడవాడుకున్నారు, दो लोग झगड़ रहे हैं, వాళ్ళిద్దరు సమాధాన పడతారు అంతే. वो दोनों के बीच में शांति होगा। వాళ్ళు నీ దగ్గరకు వస్తే वो अगर आपके पास आते हैं, ఒకరు కాదు, ఒకరు వస్తే ఒక స్టోరీ ఉంటుంది. एक आने से एक का स्टोरी रहेगा। ఇద్దరు రావాలి. दोनों आना है। ఇద్దరు వచ్చి दोनों ఆ आकर స్టోరీ చెప్తే वो स्टोरी को अगर बताते అప్పుడు విని हैं, దేవుడు ఇచ్చిన లేఖన జ్ఞానం బట్టి వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు. आप सुनकर परमेश्वर ने जो वचन का ज्ञान आपको दिया है, उससे आप उनको जो है शिक्षा दे सकते కొన్ని हैं। తెగవు, कुछ जो है कटते नहीं है, తెగవై అసలు కట్టవై. वो कटते नहीं है। వీళ్ళు కరెక్ట్ అంటే వాళ్ళు కరెక్ట్ అంటారు. ये यही सही कहेगा, वो वही सही कहेगा। ఎవరికి న్యాయం తీరుస్తావు? आप किसका न्याय चुकाएंगे। అక్కడ ఫేవరిజం చేయలేవు. वहाँ पे आप फेवरिज्म नहीं कर అప్పుడు सकते। నీకు ఒక టెస్ట్ అయిపోతుంది. तब आपके लिए एक टेस्ट हो जाएगा। ఏం టెస్ట్ అది? वो क्या टेस्ट है। నీకు దైవిక జ్ఞానం ఉంటే, अगर आपको दैविक ज्ञान है, ఆయన మాటని ఆయన వాక్యాన్ని హానర్ చేస్తావా, లేకపోతే నీ పక్షంగా నువ్వు ఒక ఏదో చెప్పేసి ఒకరిని డిగ్రేడ్ చేసి ఒకరిని హైలైట్ చేస్తావా? उनके वचन को और उनके ज्ञान को आप ऑनर करेंगे या कुछ बोलकर उनको आप डिग्रेड करेंगे। అందుకే ఫౌండేషన్ నీలో ఉంటే నువ్వు ఫేవరిజం చూపించే అవసరం లేదు, ట్రూత్ మాట్లాడితే చాలు, అది క్లియర్ అయిపోతుంది. इसलिए फाउंडेशन अगर आपके अंदर है तो आपको फेवरिज्म दिखाने की जरूरत नहीं है। सच्चाई को बात करने से काफी है, वो अपने आप काम हो जाएगा। వన్ సైడ్ స్టోరీ అన్నది వినేసి మీరు బ్రతకొద్దు. దాని మూలంగా మీ విశ్వాసము మారిపోతుంది, మీ జీవితంలో అవి చాలా భయంకర నష్టమైపోతుంది. एक तरफ की कहानी को सुनकर आप जिए मत, वो आपके लिए बहुत ज्यादा नुकसान को लेके आएगा। వర్డ్స్ మన దేహానికి శిక్ష కలిగిస్తుందని తను చెప్తా ఉన్నాడు. जैसे हमने सुना है कि बातें जो है हमारे शरीर को दंड लेके आती है। పాత నిబంధనలో సొలొమోను మహాజ్ఞాని, पुराने नियम में सुलेमान ही है जो बहुत बड़ा ज्ञानी है। న్యూ టెస్టమెంట్ లో వస్తే మహాజ్ఞాని ఆత్మానుసారి అంటే అపోస్తలుడైన పౌలు. लेकिन नए नियम में आते ही बहुत ही बड़ा ज्ञानी कौन है, जो आत्मिक है, पौलुस। స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे। అపోస్తలుడైన పౌలే చాలా ఆత్మీయుడు అని చెప్పి మనము ఆ కొత్త నిబంధనలో మనం చదువుతా ఉన్నాం. प्रेरित पौलुस ही बहुत ज्यादा आत्मिक है, ऐसा हम नए नियम में सुनते हैं, पढ़ते हैं। ఆయన ఉపదేశాలు మనకు ఎంతో సహాయం చేస్తా ఉన్నాయి. और उनके सारे प्रचार हमें बहुत ज्यादा सहायता कर रहे हैं। అపోస్తలుడైన పౌలు తన కిందున్న అసిస్టెంట్ పాస్టర్ కి నేర్పిస్తా ఉన్నాడు. और वो जो प्रेरित पौलुस है, उनके नीचे जो असिस्टेंट पास्टर्स हैं, उनको सिखा रहा है। ఆ విషయం మనం నేర్చుకుందాం. वो विषय को हम सीखेंगे। విశ్వాసాలు మరింకెంత జాగ్రత్తగా ఉండాలి. विश्वासी और कितना ध्यान पूर्वक रहना है। అపోస్తలుడైన పౌలు 2 తిమోతి రాసిన పత్రికలో తిమోతికి హెచ్చరిస్తా ఉన్నాడు. प्रेरित पौलुस जो है दूसरों तिमोथियस की पत्री में तिमोथी को वहाँ पे जो है सिखा रहा है।
2:14 2:14 విను వారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకోవద్దు అని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులకు జ్ఞాపకం చేయమన్నాడు. इन बातों की सुधि उन्हें दिला और प्रभु के सामने चिता दे कि शब्दों पर तर्क वितर्क ना किया करे, जिनसे कुछ लाभ नहीं होता, वरन सुनने वाले बिगड़ जाते हैं। తిమోతి చెప్తాడు, తిమోతి నీ సంఘపు యొక్క విశ్వాసులకి హెచ్చరించు. और तिमोथियस को कह रहा है कि तिमोथियस तेरे कलीसिया के विश्वासियों को तो सिखा, వారికి సంగతులు జ్ఞాపకం చేయి. उनको ये सारे विषयों को याद दिला। కొంతమంది కేవలం చెవులు నింపి చెరపడానికే ఉంటారు. कुछ लोग केवल कानों को भरकर बिगाड़ने के लिए ही ఆ रहते हैं పనికిరాని మాటల కొరకు వాదన పెట్టుకోవద్దు. और उस बेकार की बातों के लिए तर्क वितर्क मत करना। లాభకరమైన విషయం కొరకు మాట్లాడితే ఓకే, లాభం లేని భక్తిహీనత కొరకు మాట్లాడి అది వ్యర్థం. అది लाभदायक विषयों के लिए बात करते हैं तो वो ठीक है, लेकिन जो लाभ नहीं है उसके लिए बात करेंगे वो भक्तिहीनता है। దేవుని విడిచిపెట్టేసి, సంఘాన్ని విడిచిపెట్టేసి, దైవత్వాన్ని విడిచేసి, వాక్యం విడిచిపెట్టేసిన వాళ్ళ కొరకు మనం ఎందుకు మాట్లాడుకోవాలి? परमेश्वर को छोड़ने वालों को, कलीसिया को छोड़ने वालों को, वचन को छोड़ने वालों को हम उनके बारे में क्यों बात करें? మూడాపైపై బైబిల్ చదవటం మానేసి, ప్రార్థన చేయటం మానేసి, దేవుని ఆరాధించడం మానేసి ఎంతోమంది వారి జీవితాల్ని ఎవరి మీదో కోపం చూపించాలని ప్రయత్నం చేస్తూ వారి జీవితాలలో మోసగించుకుంటా ఉన్నారు. వాళ్ళ కొరకు మనం ఎందుకు మాట్లాడాలి? और मूड ऑफ होकर वचन को नहीं पढ़ते, बाइबल को नहीं पढ़ते, किसी और को गुस्सा दिखाने के लिए अपने आप में मूड ऑफ होकर परमेश्वर से दूर हो जाते हैं। उससे वैसे लोगों के लिए हमें क्यों बात करना है? వాళ్ళకి మరలా తిరిగి మారు మనసు దేవుడు కలిగిస్తే వాళ్ళు రక్షించబడతారు. और उनको जो है परमेश्वर ही खुद मन फिराव और पश्चाताप देगा, वे उद्धार पाएंगे। మనము దేవుని ముందు ఉన్నాం, అది గమనించుకో. నీ లైఫ్ చాలా వాల్యూ. आपका जीवन बहुत मुख्य है, आपको ध्यान देना है कि आप परमेश्वर के सामने हैं। 16 వచనం 2 తిమోతి 2:16 और 16th वर्स, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అంటే దూరంగా ఉండు. पर अशुद्ध बकवाद से बचा रहे। ఏంటి అపవిత్ర మాటలు? क्या है अपवित्र बातें? తెలిసేమైనా అపవిత్ర మాటలు? क्या आपको पता है? మీ నోట్ల బూతులు రాకూడదు. आपके मुंह से गालियां नहीं आनी चाहिए। మీ నోటి మాట ద్వారా నిజముగా మీ ఆత్మ అపవిత్రమైపోయే మాటలు మీ లోపల నుంచి రాకూడదు. आपके मुंह से जो है आपकी आत्मा अपवित्र होने वाली बातें कभी भी नहीं निकलनी चाहिए। పొరపాటుని కూడా మీ యొక్క లైఫ్ స్టైల్ లోకపరంగా మారడానికి వీలు లేదు. गलती से भी आपका जीवन का तरीका, तौर तरीका दुनिया के तरीके से कभी नहीं बदलना चाहिए। ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా సోషల్ మీడియాలో వాళ్ళ లైఫ్ని కాలక్షేపం చేసుకుంటున్నారు. आजकल लड़के लड़कियां ज़्यादातर सोशल मीडिया में अपने जीवन को जो है टाइम पास कर रहे हैं। మనకు తెలిసిన సోషల్ మీడియా ఒక దైవిక సంబంధించింది, దేవుని వాక్యము, దేవుని సత్యం బయటకు వెళ్ళాలనేది తప్ప మరొక విధం మనకు లేదు. हमें जो सोशल मीडिया पता है वो केवल दैविक वचन को बताने के लिए और परमेश्वर के कार्यों को वहाँ पे लोगों तक पहुँचाने के लिए है और किसी प्रकार से नहीं। కానీ అన్య జనుల యొక్క సోషల్ మీడియా దాని కొరకు కాదు. लेकिन अन्य जातियों का सोशल मीडिया उसके लिए नहीं है, వారు పాపులారిటీ కొరకు, उनकी पॉपुलैरिटी के लिए। వారు నగ్నంగా ఉండొచ్చు, वो नंगे रह सकते हैं డ్రెస్ ద్వారా వాళ్ళ యొక్క బ్రెస్ట్ ని చూపించుకోవచ్చు జనాలకి, లేడీస్. और उनके ब्रेस्ट को भी दिखा सकते हैं लेडीज। దాన్ని చూసి అబ్బాయిలు వెరీ హాట్ అని చెప్పి ట్యాగ్ పెట్టచ్చు, और लड़के जो है उसको देखकर बहुत हॉट है ऐसा टैग भी कर सकते వెరీ हैं, సెక్సీ అని పెట్టచ్చు. बहुत सेक्सी है ऐसा भी रख सकते हैं। పనికి మాలిన యొక్క లోకాన్ని వెంబడించే యవ్వన క్రైస్తవులు దాన్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. और जो बेकार के दुनिया के जो जवान मसीह हैं वो बहुत ही इसे आसानी से ले रहे हैं। ఈ అమ్మాయి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది, నా బాయ్ ఫ్రెండ్ నన్ను సెక్సీ అనాలి, నన్ను హాట్ అనాలని చెప్పి. और ये लड़की भी एक्सपेक्ट करती है कि मेरा बॉयफ्रेंड मुझे सेक्सी कहना है, हॉट कहना है। ఇవన్నీ చెడ్డ మాటలు, అపవిత్రమైన మాటలు. ये सब बुरी बातें हैं, अपवित्र बातें हैं। దానికి నువ్వు దూరంగా ఉండు. उससे आप दूर रहिए। నీ నడుము కొరకు మాట్లాడటం, तुम्हारे कमर के लिए बात నీ करना, సౌందర్యాన్ని వర్ణించడం, आपकी सुंदरता का वर्णन करना। సిగ్గు లేదా ఒక అన్యజనుడు నీకొక మాట్లాడినప్పుడు వాళ్ళని డిలీట్ చేయాలని?
आपको शर्म नहीं है कि एक अन्य जाति जब आपके बारे में कहता है तो आपको उसे डिलीट करना है? అన్ఫ్రెండ్ చేసుకోవడం చేత కాకపోతే నీవు లోపల ఉండటం ఎందుకంట? अनफ्रेंड करना अगर नहीं आता है तो आपको दुनिया से क्या काम है? నువ్వు ఏం చూపించాలనుకుంటున్నావు? आप क्या दिखाना चाहते हैं? ఫేక్ ఐడి పెట్టి నడిపించాలనుకుంటున్నావా? क्या रॉन्ग आईडी रखकर चलाना चाहते हैं? ఫేక్ ఎడ్యుకేషన్ పెట్టి నడిపించాలనుకుంటున్నావా? रॉन्ग एजुकेशन रखकर चलाना चाहते हैं? ఫేక్ ఐడెంటిటీ పెట్టి నడిపించాలనుకుంటున్నావా? गलत आइडेंटिटी रखकर चलाना चाहते हैं? ఇవన్నీ దేవుడి లెక్కలోకి వస్తాయి. నీ ఫేస్బుక్, నీ వాట్సాప్, నీ ఎవ్రీథింగ్. ये सब परमेश्वर के लेखा में आएंगे, आपके फेसबुक, आपके व्हाट्सएप, सब कुछ। నేను చాలా హోలీ అండి, ఎందుకంటే FAPM సిటీ వర్షిప్ సెంటర్కి వెళ్తున్నానండి. मैं बहुत पवित्र हूँ क्योंकि मैं FAPM सिटी वर्शिप सेंटर जा रहा हूँ। నేను మాత్రం ఎవరిని పరలోకం తీసుకెళ్ళలేను, मैं किसी को स्वर्ग नहीं लेके जा सकता ఎందుకంటే నన్నే ఆయన తీసుకెళ్ళాలి. क्योंकि मुझे ही वे लेके నేను जाना है। ఆయనపై ఆధారపడి ఉన్నాను. मैं भी उन पर ही निर्भर हूँ, ఆయన బోధన నేర్చుకుంటున్నాను, उनके प्रचार को सुनता हूँ, ఆయన మాటలకి భయపడుతున్నాను. उनके बातों से मैं डरता हूँ। ఇస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ये है परमेश्वर का भय। బీ కేర్ఫుల్, ध्यान पूर्वक रहिए, బీ కేర్ఫుల్. ध्यान पूर्वक। ఇవన్నీ మన జీవితాల్ని నాశనం చేసేస్తాయి. ये सब हमारे जीवन को नाश कर देगा। మీకు తెలిసిందేం తెలియకుండా లేనే లేదు. మీడియా లైఫ్ ఎలాంటి ఎంత భ్రష్టత్వమైంది, వాళ్ళు ఎంతగా స్పాయిల్ అయిపోయారు. आपके अनजाने में नहीं है कि मीडिया कितना बेकार है और कितना वो स्पॉइल हो गया है। యాజ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ఉండి हम एक मसीह के बेटा और बेटी के रूप में रहने वाले దేవునికి हम భయపడతానని చెప్పి परमेश्वर से डरते हैं कहते हुए ఫేక్ లైఫ్ జీవించకూడదు. फेक लाइफ हमें नहीं जीना है। ఫర్ ఎవ్రీవన్, మ్యారీడ్ పర్సన్స్ కి, అన్మ్యారీడ్స్ కి. हर एक के लिए, वो मैरिड हो या अनमैरिड हो। ఫేక్ లైఫ్ అనేది ఏది మన జీవితంలో, రెండు రకాల జీవితాలు ఉండకూడదు. फेक लाइफ हमारे जीवन में नहीं रहना चाहिए। दो प्रकार के जीवन नहीं रहना ఇక్కడ ఏ चाहिए। భక్తి ఉందో నీ ఇంట్లో అదే భక్తి చూపించు. ఇంట్లో ఏ భక్తి ఉందో ఆఫీసులో, నీ యొక్క కాలేజీలో, నీ యొక్క వర్క్ ప్లేస్లో, ఎనీ ప్లేస్లో అదే విధంగా ఉండు. यहाँ पे जो भक्ति है वही अपने घर में दिखाओ, और जो घर में भक्ति है उसी को अपने कॉलेज में, अपने ऑफिस में, अपने जगहों में दिखाओ। దట్స్ ద రియల్ లైఫ్. यही है असली जीवन। మీకు తెలుసండి, మోస్ట్ ఎక్కువగా స్కిన్ లో వచ్చే రోగాలు ఏంటో తెలుసండి? आप जानते हैं ज्यादातर स्किन में आने वाली बीमारियां 5000 టైప్ ఆఫ్ వ్యాధి ఒకే పేరుకుంది. 5000 तरह के जो बीमारी है एक ही नाम से है। డాక్టర్లకి అర్థం కావట్లేదు. डॉक्टर को ही समझ में नहीं ఇక్కడ आ నుంచి रहा। కింద కాలు వరకు सिर से लेकर पांव तक ఓన్లీ ఒకే ఒక రోగమే 5000 రకాలు ఉన్నాయి. केवल एक ही एक बीमारी है 5000 దాని बीमारियों పేరే में। CANCER. उसी का नाम है CANCER। అదొక రాశిలో ఇదొక రాశి కూడా. और वो एक राशि में उसका एक नाम है। అది ఎందుకు పెట్టుకొని నాకు తెలియదు, కానీ उसको क्यों रखे मैं नहीं जानता, కానీ బైబిల్ ఎప్పుడూ రాయబడ్డది. लेकिन बाइबल में बहुत पहले लिखा गया है। క్యాన్సర్ అనే ఒక వర్డ్ ఎప్పుడూ రాయబడ్డది. कैंसर वर्ड बहुत पहले लिखा మేబీ गया है। దాని యొక్క సరైన వర్డ్ అక్కడ పెట్టలేకపోవచ్చు, కానీ దాని యొక్క మీనింగ్ మాత్రం కరెక్ట్ గా పెట్టారు. इसका एग्जैक्ट वर्ड वहाँ नहीं रखा गया, लेकिन उसका मीनिंग वहाँ रखा गया है। అక్కడే చదువు, తిమోతి చెప్తాడు, తిమోతికి పౌలే చెప్తాడు ఆ మాట. और वहाँ पे तिमोथियुस को 16 पौलुस చూడండి. कह रहा है, 16 देखिए। అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడై ఉండుము. और पर अशुद्ध बकवाद से बचा रहा। అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. और ऐसे लोग और भी अभक्ति में बढ़ते जाएंगे। నీ ఫ్రెండ్స్ తో కూర్చుని చాటింగ్ చేస్తున్నావా, లేక మాట్లాడుతున్నావా ఒక అపవిత్రమైన విషయాలు? क्या आपके फ्रेंड्स से बैठकर आप चैटिंग कर रहे हैं, बात कर रहे हैं अपवित्र बातों में? ఎందుకంత డీపర్ రిలేషన్ ఏం మాట్లాడుకుంటున్నారేంటి? क्या आपका डीपर रिलेशन है? क्या बात करते దేవుడి हैं? విషయం మాట్లాడుతున్నారా? क्या परमेश्वर के विषय को बात करते हैं? వెరీ గుడ్. बहुत अच्छी మీ बात ముఖంలో है। మెరుస్తాయి. आपके चेहरे चमकेंगे। మరి స్నేహితులు కనబడగానే మరి ఆ సీక్రెట్స్ ఎందుకు? मित्र दिखते ही क्यों ऐसे सीक्रेट्स? ఎందుకు నీ భార్యకు తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా, తల్లిదండ్రులు తెలియకుండా? क्यों न आपके पति को ने अनजाने में, पत्नी के अनजाने में, मेरे ये माता पिता के अनजाने में क्या बात करते हैं? దేవుడు బ్యూటిఫుల్ గా ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చారు, परमेश्वर ने सुंदर तरीके से एक परिवार को दिया ఆత్మీయమైన है, ఫ్రెండ్స్ ఇచ్చారు. आत्मिक मित्रों को दिया है। వాళ్ళతో మాట్లాడుకోండి, उनसे बात करिए, పేరెంట్స్ తో మాట్లాడుకోండి, आपके माता पिता से వాళ్ళ बात friend करिए, చేసుకోండి. उनको फ्रेंड बनाइए, ఎక్కువ టైం స్పెండ్ చేయండి, ज्यादा समय बिताइए, టైం దొరికితే బైబిల్ చదవండి, समय मिलता है बाइबल पढ़िए, రిలాక్స్ కొరకు
మీరు ఒక టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ చూడండి, మంచి విషయాలు. रिलैक्स के लिए टीवी में अच्छे विषयों को, कुछ अच्छे प्रोग्राम्स को देखिए। రోబోలాగా ఉండమని చెప్పట్లేదు. रोबो की तरह रहने के लिए मैं Relax नहीं గా कह ఉండండి. रही। रिलैक्स रहिए, ప్రజలు పలకరించండి. लोगों से आप बात करिए। మ్యారేజ్ అయిందా, డీపర్ గా హస్బెండ్ తో మాట్లాడండి. और मैरिज हुआ है तो बहुत गहराई से पति से बात హస్బెండ్ వైఫ్ తో करिए। మాట్లాడుకోండి. पति पत्नी से बात करिए। ఎంతైనా స్పెండ్ చేసుకోండి. कितना भी समय बिताइए, దేవుడు ఎక్కువ ఆనందిస్తాడు. परमेश्वर बहुत आनंदित होगा। నీ కుటుంబాన్ని విడిచిపెట్టి आपके परिवार को छोड़कर నువ్వు బయటికి వెళ్ళి బయటగానే సమయం గడుపుతున్నావంటే अगर बाहर समय को बिता रहे हैं, నాకు అనిపిస్తుంది ఇంట్లో సమాధానం లేదేమో, मैं सोचता हूँ कि आपके घर में शांति नहीं है, నీ ఇంట్లో విడుదల లేదేమో, आपके घर में छुटकारा नहीं है, లేకపోతే నీవేదో రాంగ్ చేస్తున్నావు. नहीं तो आप कुछ गलत कर रहे ఈ हैं। రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. इसमें से कुछ ना कुछ కానీ तो దేవుడు रहेगा। చెప్తున్నాడు, लेकिन परमेश्वर कह మన रहा है, అన్నెసెసరీగా వ్యర్థంగా మాట్లాడితే हम अब बेकार से अगर बात करेंगे, గాడ్స్ ఫియర్ కాదు, परमेश्वर का भय అది नहीं, మనలో ఉండే ఉండదు. वो हमारे अंदर रहेगा మనం ही नहीं। ఎక్కువగా భక్తిహీనులైపోతాం. हम ज्यादा भक्तिहीन हो जाएंगे। భక్తిహీనులు అంటే బుద్ధిహీనులు, भक्तिहीन का मतलब बुद्धिहीन, దేవునికి భయపడిన వాళ్ళు, परमेश्वर से नहीं डरने वाले, దేనికైనా తెగించేస్తారు. कुछ भी करने के लिए वो हिम्मत दिखाएंगे। వాళ్ళకి పౌలు అంటున్నాడు, ఒక వ్యాధి వాళ్ళని విడిచిపెట్టదు అంటున్నాడు. और पौलुस कहता है खुद ही की एक बीमारी उन्हें नहीं छोड़ेगी। చూడండి, కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. 17 और उनका वचन सड़े घाव की नाई फैलते जाएगा। కొరుకు పుండు అనే దగ్గరనే క్యాన్సర్ అని రాయబడి ఉంటుంది. और यहीं पे सड़े घाव के पास ही कैंसर लिखा వాళ్ళ गया మాటలు है। ఫాస్టెస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి, उनकी बातें बहुत जल्दी फैलते रहेगी, లైక్ ఏ క్యాన్సర్ లాగా. कैंसर की तरह। క్యాన్సర్ చాలా ఫాస్ట్, ఒక బాడీలో ఏదో ఒక పార్ట్ వచ్చిందంటే టక్ 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 ఏరియా అంతా తినేస్తూ ఉంటారు. कैंसर बहुत फास्ट है, एक जगह अगर आरंभ होता है तो बहुत शीघ्र से वो खा लेता है। మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ కారణమే డాక్టర్ చెప్పేది టంగ్. बहुत सारे कैंसर का कारण डॉक्टर ने बताया कि टंग है, రెండోది హార్ట్, और दूसरा हृदय మైండ్, और माइंड, లోపల చెడు తలంచుకోవటం, अंदर बुराई को सोचना ద్వేషిష్టం, और క్షమించపోవడం, द्वेष करना, ना क्षमा లోపల करना, కక్ష పెట్టుకోవటం, अंदर जो है ग्रज को रखना, సనుక్కుంటా ఉంటాం, गुड़गुड़ाते रहना, ఎదుటోళ్ళ మీద ఏడవటం, दूसरों के लिए रोना, అభివృద్ధి సహించలేకపోవటం, और उनकी बड़ाई को सहन नहीं कर पाना। ఇవే మేజర్ కారణాలని డాక్టర్లు మరీ మరీ చెప్తున్నారు. यही मेन कारण है, डॉक्टर स्वयं बहुत ज्यादा बता रहे हैं। వాళ్ళు చెప్పే టీచింగ్స్ ఏంటంటే బీ ఫ్రాంక్ గా ఉండండి, और उनकी टीचिंग्स क्या है कि आप फ्रैंक रहिए, సారీ చెప్పుకోండి, सॉरी कहिए, ప్రేమించండి, प्रेम करिए, అందరితో సమాధానంగా ఉండండి, सबसे एकदम शांतिपूर्वक మీరు रहिए, హెల్దీగా ఉండండి, आप हेल्दी रहिए, నవ్వండి आप हंसिए। అని డాక్టర్ చెప్తున్నారు. అది సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి చెప్తున్నారు. और डॉक्टर्स जो है साइंटिफिकली रिसर्च करके बता रहे हैं। కానీ బైబిల్లో సొలొమోను చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. लेकिन बाइबल में सोलोमन कह रहा है और प्रेरित पौलुस भी कह रहा है। దైవిక భక్తికి అవి ఎక్కువగా మాట్లాడే వారికి భక్తిహీనులని చెప్పారు తప్ప భక్తి గల వారిని చెప్పలేదు. और दैविक भक्ति का जो ज्यादा बात करते हैं उनको भक्तिहीन कहा गया, लेकिन भक्ति वाले नहीं कहा गया। నీ నోటి మాట వల్ల నీ శిక్ష, నీ యొక్క దేహానికి ఎందుకు శిక్షని నువ్వు కలిగించుకుంటున్నావు అంటున్నాడు. क्यों अपने मुंह की बातों के द्वारा अपने ही शरीर को तो दंड दिला रहा है। అది పొరపాటు వల్ల జరిగిపోయిందని చెప్పొద్దు అంటున్నారు. वो गलती से हो गया ऐसा मत कहो कह रहा है। పొరపాటు వల్ల ఎవరు జరగదు. गलती से कुछ भी नहीं होता। నీ హృదయం నిండిన కొలది ఈ నోరు మాట్లాడుతుంది. आपका हृदय जो से भरा रहता है वो ही आपका मुंह बात करता है। ఎవరికి వేగంగా ఒక మాట ఏమి వచ్చేది, जल्दबाजी में एक बात किसी के लिए नहीं आ जाएगा। మళ్ళీ రిపీట్ అడితే సారీ అండి అంటాం. और अगले बार जब पूछते हैं तो सॉरी कहना। చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడమని బైబిల్ నేర్పిస్తుంది. बहुत ध्यान पूर्वक सोच कर बात करने के लिए बाइबल सिखा रहा है। వినడానికి విను, सुनने के लिए सुनिए, మాట్లాడక నిదానించి మాట్లాడు. लेकिन बात करते वक्त बहुत ध्यान पूर्वक बात करिए। కోప్పడని నీ నిదానించి కోప్పడు. और क्रोध होने के लिए भी आप धीमे से क्रोध होइए। ఇవన్నీ మన యొక్క పర్సనల్ ప్రవర్తన కొరకు రాయబడ్డాది. और ये सब जो है हमारे व्यक्तिगत जो है चाल चलन के बारे में लिखा गया है। ప్రసంగులకు మరలా వద్దాం. फिर से हम सबोपदेशक में నీ आएंगे। మాట వలన దేవునికి కోపం పుట్టించి, ఆరో వచనం చివరిలో కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనిదవు. और ना ईश्वर के दूत के सामने कहना कि यह भूल से हुआ, परमेश्वर क्यों तेरा बोल सुनकर अप्रसन्न हो और तेरे हाथ के कार्यों को नष्ट करे।
నీవేమైతే ప్రయాసపడి నువ్వు కట్టావో అదంతా కూలిపోతుంది. आप जो प्रयास करके बांधते हैं वो सब गिर जाएगा। ఏమైతే సంపాదించుకున్నావో అది తొలగిపోతుంది. आप जो भी कमाएंगे वो सब मिटाया जाएगा। ఏదైతే నీ దగ్గర ఉందో అది చిల్లు సంచి అయిపోతుంది. आपके पास जो है वो छेद की थैली के समान हो जाएगा। ఏమేమి చేస్తున్నా ఏది సక్సెస్ అవ్వదు. आप कुछ भी करेंगे कुछ भी सक्सेस नहीं होगा। ఎవ్రీథింగ్ ఫెయిలియర్ మీద ఫెయిలియర్ ఎదుర్కొంటానే ఉంటావు. और हर एक जगह फेलियर से बढ़कर फेलियर को आप सामना करते रहेंगे, ఎందుకంటే నువ్వు దేవునికి కోపాన్ని పుట్టించావు. क्योंकि आपने परमेश्वर को क्रोधित किया। అందుకే నీ కష్టాన్ని నువ్వు వ్యర్థపరుచుకుంటావు. అంటే నీవు సంపాదించావు కానీ నీవు దాన్ని కోల్పోతావు. इसीलिए आप कमाएंगे लेकिन आप उसको खो जाएंगे అవి నీ మెల్లిమెల్లిగా దాటుకుంటా ఉంటాయి. और वो धीरे धीरे से आपको पार कर कर चले जाएगा। 7వ వచనం చూడండి. 7वां वचन देखिए। అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. क्योंकि स्वप्नों की अधिकता से व्यर्थ बातों की बहुतायत होती है। నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. परंतु तू परमेश्वर का भय मानना। అలా ఎండింగ్ లో చెప్తున్నాడు సొలొమోను, నీ మట్టుకు నీవు యెహోవా యందు భయభక్తి కలిగి ఉండు. और फिर से एंडिंग में सोलोमन कह रहा है कि तू अपने आप भय मानना। ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్ లో మనము దేవునికి భయాన్ని చూపించాలి, భయభక్తుల్ని. हर एक व्यक्तिगत जीवन में हमें अपने जीवन में परमेश्वर के प्रति भय को रखना है। ఇది ఫౌండేషన్ మాత్రమే. ये केवल नींव है, ఇది పెద్ద స్పిరిచువల్ లైఫ్ కాదు. ఇది ये बहुत ही बड़ा आत्मिक जीवन नहीं है। పెద్ద స్పిరిచువల్ లైఫ్ విషయాలు చెప్పలేదు ఇక్కడ. बहुत बड़ी आत्मिक विषयों को मैंने नहीं बताया। బిగినింగ్ క్లాస్ ఇది. ये बिगिनिंग है। మనం ఒక మంచి మార్గంలో నడుస్తున్నామంటే हम अगर एक अच्छे मार्ग में चल रहे हैं, దేవుని భయభక్తులతోనే అది స్టార్ట్ అవుతాం. परमेश्वर से भय और भक्ति रखने में ही वो आरंभ होगा। అప్పుడు మనము సుఖంగా నెమ్మదిగా ఉండగలుగుతాం. तब हम सुख और आराम से रह पाएंगे, ధైర్యంగా ఉండగలుగుతాం. धैर्य से रह पाएंगे, గద్దించగలుగుతాం. हम डांट पाएंगे, బుద్ధి చెప్పగలుగుతాం. हम बुद्धि दे पाएंगे, వినయంగా ఉండగలుగుతాం. हम बहुत दीन से रह पाएंगे, ఆయన గొప్ప చేయగలుగుతాం. उनको ही हम महान कर पाएंगे, బ్లెస్సింగ్స్ అనుభవించగలుగుతాం. आशीषों को अनुभव कर पाएंगे। అన్ని ఏరియాలో మనకి ఆశీర్వాదాలు, మేలులు, దయ కలుగుతానే ఉంటాయి. हर एक जगहों में हमें आशीष, भलाइयाँ, उनकी दया मिलते ही रहेगी। ఇది ఒకవేళ పేదోడు చెప్తే ఒకవేళ మనం దాన్ని మాట్లాడకుండా దాని మీద మనసు పెట్టుకొని ఉండగలుగుతామేమో. अगर एक गरीब कहता है तो हम उसको बिना पकड़े उसमें मन नहीं लगाते हुए रह सकते हैं। చరిత్రలోనే సొలొమోను వంటి ధనికుడు మరొకరు లేరు. इतिहास में ही सोलोमन से बढ़कर धनवान और कोई नहीं। అతనే ఇంత గ్రేట్ థింగ్ ని రీసెర్చ్ చేసి అని చెప్తా ఉన్నాడు. और वे ही इतने बड़े विषय को जो है रिसर्च करके बता रहा है। న్యూ టెస్టమెంట్ లో పౌలు వంటి మహాజ్ఞాని ఎవరు లేదు. ఆయన 14 పుస్తకాలు రాశాడు. नए नियम में पौलुस से बढ़कर ज्ञानी और कोई नहीं है, लेकिन उन्होंने 14 पुस्तकों को लिखा తన है। సొంత శిష్యుడైన తిమోతికి చెప్తున్నాడు, నీ సంఘ విశ్వాసులకు బోధించాడు. और उनके अपने ही चेले तिमोथियस को वो कह रहा है कि अपने कलीसिया को तू बता। సో దైవికమైన భయభక్తులు అనేది ఇస్ గుడ్ ఫౌండేషన్ మనకి. दैविक भय भक्ति रखना ये अच्छा नींव है। నేను దాన్ని ఎంతో ప్రేమిస్తాను, ఇష్టపడుతున్నాను. मैं उसे बहुत ज्यादा प्रेम कर रहा हूँ, पसंद भी करता నేను हूँ, దాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను. मैं उसे सीखना चाहता అది हूँ। లైఫ్ స్టైల్ గా మారిపోవాలి. वो मेरा लाइफ तरीका बन जाना है। పౌలు ఏమని నేర్పిస్తున్నాడు, సొలొమోను ఏమని నేర్పిస్తున్నాడు. पौलुस जो सिखा रहा है, सुलेमान जो सिखा रहा है, ఆయన మందులకు వచ్చినప్పుడు उनके कलीसिया में आते ही మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. हमारा तौर तरीका, चाल चलन एकदम ध्यान पूर्वक रहना चाहिए। ఖచ్చితంగా అలాగే ఉండాలి. और ये ऐसे ही रहना దేవుడు चाहिए। యొక్క పగల కాల సమయంలో దేవుడు మనందరినీ న్యూ ఇయర్ కొరకు, న్యూ బ్లెస్సింగ్ కొరకు దేవుడు మనందరినీ సిద్ధపరచును కాక. इस दिन के समय परमेश्वर हमें जो है उनके इस नए साल के नए आशीषों के लिए तैयार करे। లాస్ట్ వర్స్ చదివి మనం ప్రార్థన చేసుకుందాం. आखिरी वचन पढ़कर हम प्रार्थना करेंगे। యాకోబు 1:21. याकूब 1 और 21। ఇంతగా నేను బోధించాను, దాని యొక్క రియల్ ఆ బలము కలిగిన మాట యాకోబు స్పష్టత కలిగిస్తున్నాడు. जो भी मैंने प्रचार किया है उसका एक बलवंत बात जो है याकूब बता रहा है। యాకోబు 1:21. याकूब 1:21। అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత మాని లోపల నాటబడిన, ఇది చాలా లోపల నుంచి అండర్లైన్ చేసుకోండి, లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. इसीलिए सारी मलिनता और
बैर भाव की बढ़ती को दूर करके उस वचन को नम्रता से ग्रहण कर लो जो हृदय में बोया गया और जो तुम्हारे प्राणों का उद्धार कर सकता है। హల్లెలూయా. हालेलुया। మీ ఆత్మలను రక్షించేదే దేవుని వాక్యం. आपके आत्माओं को उद्धार देने वाला ही परमेश्वर का वचन है। అదేంటి శక్తి గల వాక్యం అంట. वो क्या है? सामर्थ्य वचन। మీ ఆత్మని పరలోకంలో తీసుకువెళ్ళే శక్తి గల వాక్యం. आपके आत्मा को स्वर्ग में लेके जाने के लिए सामर्थ्य वचन। అందుకే మనం ఊరికే మనం దాన్ని తీసేయడానికి వీలు లేదు. इसलिए हमें ऐसे उसे निकालना नहीं है। అది మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని నిత్యత్వంలో తీసుకెళ్తారు. वो आपको उद्धार देकर आपको अनंतता में चलाएगा। ఇట్ మీన్స్ గాడ్స్ వర్డ్ మిమ్మల్ని రక్షిస్తుంది. इसका मतलब है परमेश्वर का वचन ही आपको उद्धार देगा। మన ప్రవర్తన దేవుని నుంచి తొలగింపజేయడానికి ప్రయత్నం చేస్తుంది. हमारा चाल चलन हमें परमेश्वर से दूर करने का प्रयत्न करता है। దేవుని వాక్యం విన్న సమయంలో जब परमेश्वर के वचन को सुनते हैं उस समय पर మన ప్రవర్తన దేవునికి అంగీకారమైన ప్రవర్తనగా మారిపోతుంది. हमारा चाल चलन परमेश्वर के लिए अंगीकार के रूप में बदल ఆ जाएगा। వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం. ఎలాగ చేయాలంట? సాత్వికముతో అంగీకరించుడి. उस वचन को हमें कैसे अंगीकार करना है? नम्रता के साथ अंगीकार करना है। ఇంకో తెలుగు భాషలో దీన మనసుతో और एक तेलुगु भाषा में दीनता के साथ, తగ్గించుకుని अपने आप को कम करते हुए, विनयमुतो, दीनता के साथ, ఎస్ లార్డ్. हाँ प्रभु। సో ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ మనం ఎస్ అనగానే हर एक विषय को जब हम यस कहेंगे, దేవుడు మన ఆత్మలను ఎవ్రీ డే రెన్యూ చేస్తాడు. परमेश्वर हमारी आत्मा को हर दिन नया करते रहेगा। మీరు 22 నుంచి చదువుకుంటా ఉంటే आप 22 से पढ़ते जाएंगे। మనకి అలా వింటమే కాదు కానీ हम केवल सुनना ही नहीं, మనం మోసపోకుండా ఉండాలంటే हम अगर नहीं धोखा खाना है तो వాక్య ప్రకారంగా ప్రవర్తించాలని కూడా రాయబడ్డారు. वचन के अनुसार ही हमें चलना है, लिखा गया है। దేవుని స్తోత్రం చెప్తాం. प्रभु की हम स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया। వినేవారుగానే కాదు, केवल सुनने वालों की तरह ही नहीं, చాలా మంది వింటున్నారు. बहुत लोग सुन रहे వాళ్ళు हैं। అడిగితే उनसे अगर पूछेंगे ఎలా ఉంది వాక్యం? कैसा है वचन, అచ్చా अच्छा है, అచ్చా अच्छा है। ఏమచ్చా? क्या अच्छा है? बहुत अच्छा. बहुत अच्छा है। గుండెలో ఏ వాక్యాలు ఉండవు. हृदय में कुछ भी वचन नहीं ఎందుకు? మైండ్ అంతా रहेगा, తిరుగుతూ ఉంటది. क्योंकि मन पूरा घूमते ఆ रहेगा। టైంలో కొంచెం రిలాక్స్ గా ఉంటదేమో. उस टाइम में थोड़ा रिलैक्स रह सकता అది है, మైండ్ లోకి చెవులోంచి లోపలికి వెళ్ళదు. लेकिन वो कानों से अंदर नहीं जाएगा। వాక్యం విన్నారా? क्या वचन सुने हैं? విన్నాం. हाँ सुने हैं। ఏమన్నారు? क्या सुने हैं? ఆన్సర్ లేదు. वहाँ उत्तर नहीं। ఎలాగుంది? कैसा है? చాలా బాగుంది. बहुत अच्छा है। బాగుంది అనడానికి ఇక్కడ వాక్యం ప్రకటించబట్టలేదు. क्या अच्छा है कहने के लिए प्रचार नहीं किया ఆ जा रहा। వాక్యం మనలోకి వెళ్ళి మనలో క్రియాత్మకంగా మనం క్రియ చేసినప్పుడు మనం దాని ప్రకారంగా మనం ప్రవర్తించాలని దేవుడే కోరుకుంటున్నాడు. वो वचन हमारे अंदर जाकर और उसके अनुसार हम जब क्रिया करते हुए उनके वचन को फॉलो करते हैं, ये परमेश्वर हमसे चाह रहा है। వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండాలి. वचन के अनुसार हमें बर्ताव करना है। కేవలం వినే వరకే ఉంటే మనకు మనమే మోసగించుకుంటున్నామంట. केवल सुनने तक रहेंगे तो हम अपने आप को ही धोखा दे रहे हैं। మీరుగా మోసగించుకోకుండా ఉండాలంటే మనం దాన్ని వన్ స్టెప్ అడుగు వేయాలి. आप अपने आप को अगर धोखा नहीं देना है तो उसमें आपको एक कदम आगे डालना है। సో నన్ను కూడా దేవుడు ఆ మాట నాకు అలాగే చెప్తుంది. मेरे लिए भी वो वचन ऐसे ही कह रहा నేను है। బోధిస్తున్నావు, मैं प्रचार करता हूँ, నేను వింటున్నావు, मैं सुनता हूँ, కానీ బోధించమట్టుకు కాదు. लेकिन కాదు, केवल प्रचार तक వినే नहीं, మట్టుకు కాదు. केवल सुनने तक नहीं, నీవు కూడా అలాగే చెయ్యి. आप भी ऐसा ही करिए। వాక్యం నాకు కూడా చెప్తుంది, वो वचन मुझसे भी कह रहा है, నీవు అలాగే చెయ్యి. तू वैसा कर। నేనేమంటాను? ఎస్ లార్డ్. मैं क्या कहता हूँ? हाँ प्रभु, నీ వాక్యానుసారంగానే तेरे वचन के अनुसार నువ్వు हो। ఏమి కోరుకుంటున్నావో దాని ప్రకారంగానే ప్రభా. तू जो चाहता है उसी के अनुसार प्रभु। ఎవ్రీ డే మనం నేర్చుకుంటానే ఉన్నాం. हर एक दिन हम सीखते ही रहते నేను हैं। నేర్చుకుంటానే ఉన్నా. मैं सीखते ही रहता हूँ। నా వాక్యం, నా బోధలే నన్ను చాలా ఆశీర్వదించాయి. मेरे ही प्रचार मुझे बहुत ज्यादा आशीष किए हैं। సో మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించదు? तो आपको क्यों आशीष नहीं సో करेंगे? దేవుని మాట అందరికి ఈక్వలే. परमेश्वर का बात वचन हर एक के लिए एक ప్రభు समान है। ఈ సంవత్సరం అంతా మనల్ని కొత్త అడుగులో వేయడానికి ప్రభు జ్ఞానం ఇచ్చును గాక. ये साल भर हमें नए कदमों को डालने के पर प्रभु हमें ज्ञान दे। అందరూ లేచి నిలబడదాం. हम सब खड़े हो చేతి जाएंगे, దేవుని స్తోత్రం हाथों को उठाकर हम स्तुति करेंगे। హల్లెలూయా.